చిట్టిలోకం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనం చిటికెలో చేసే రెసిపీస్లో భాగంగా పొటాటో కర్రీ చేయబోతున్నాం. ఈ పొటాటో కర్రీకి ఫస్ట్ ఆనియన్స్, టొమాటోస్ అండ్ పొటాటోస్ కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక విజిల్ కుక్కర్ పెట్టి ఆ కుక్కర్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి అండ్ ఒక 1/2 స్పూన్ ఆవాలు వేయండి. ఇప్పుడు ఆవాలు టప్ 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 అంటాయి కదా, అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసేసేయండి. ఆనియన్ మీకు త్వరగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఆనియన్ మీకు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, అవి 2 టొమాటోస్ అవి వేసేసుకోండి. అంటే ఒక ఆనియన్కి 2 టొమాటోస్ అనమాట. ఇవి కొంచెం ఒకసారి మిక్స్ చేసి ఒక మూత పెట్టారు అంటే మీకు ఇది మొత్తం తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు మూత తీసేసి మనం కట్ చేసుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, ఆ పొటాటోస్ వేసేసుకోండి. ఈ పొటాటోస్ ఒక 5 పొటాటోస్. మనం చేసే క్వాంటిటీ ఇప్పుడు ఇది ఒక 3 to 4 పీపుల్కి సరిపోతుంది. ఇప్పుడు మనం పొటాటోస్లో ప్లేస్లో మనం వంకాయలు వేసి కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు. సేమ్ రెసిపీ అంతా సేమ్, జస్ట్ పొటాటోస్ ప్లేస్లో మనం వంకాయ వేస్తాం అంతే. ఇప్పుడు మనం ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2.5 స్పూన్ కారం, అది మనం ఇంట్లో చేసుకున్న కారం అయితే 2.5 స్పూన్, అదే మనం బయటదైతే కొంచెం తగ్గించి వేసుకోండి. అండ్ అలానే కొంచెం సాల్ట్ వేసి ఒకసారి బాగా ఫ్రై చేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేయాలి. వాటర్ ఒక 200 ml వాటర్ వేసుకోండి. అంటే ఒక గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్కి హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ వాటర్ వేసేసి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసేయండి. విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్ అనమాట, 3 విజిల్స్. పొటాటో కదా, ఒక 3 విజిల్స్. లేదు మీరు వంకాయ వేసి చేసుకున్నారు అనుకోండి, ఒక 2 విజిల్స్ సరిపోతుంది. ఇప్పుడు ఈ విజిల్ వచ్చే టైంకి మనం ఒక మిక్సీ జార్లో ఒక 1.5 స్పూన్ ధనియాలు వేయించినవి, తర్వాత ఒక 5 to 6 గార్లిక్ వేసి ఇలాగా ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఓకేనా? ఈ లోపల విజిల్స్ వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి మనం ఇప్పుడు చేసుకున్నాం కదా పౌడర్, ధనియాల పౌడర్, అది చల్లేసుకున్నామంటే మన రెసిపీ తయారైపోతుంది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో? ఈ రెసిపీ మీరు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు వంకాయతో చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలాంటి టేస్టీ అండ్ స్మాల్ రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో టు చిట్టిలోకం. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.